నూతనంగా నియమించబడిన కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట రవి గౌరవనీయులు నూతనకల్ మండల పార్టీ నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు రకమల్లారెడ్డి రావాలని ఆదేశిస్తారు. గౌరవనీయులు అరుపల్లి మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మధుకరెడ్డి రావాలని ఆదేశిస్తారు. గౌరవనీయులు నాగార మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కన్యబైన వెంకటభూషణ్ గారు రావాలని మనం చేస్తున్నాం. గౌరవనీయులు తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు సుంకర్ జనార్దన్ గారు రావాలని, గౌరవనీయులు అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు లింగాల నర్సిరెడ్డి గారు వేదికకు రావాలని మనం చేస్తున్నాం. గౌరవనీయులు మోత్కూరు మండల పార్టీ అధ్యక్షుడు రాచకొండ బాలరాజ్ గారు వేదికకు రావాలని మనం చేస్తున్నాం. మీ అందరికీ ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకులకు, గౌరవ సర్పంచులకు, గౌరవ వివిధ హోదాలో ఉన్న మీ అందరికీ, సీనియర్ నాయకులందరికీ, కాంగ్రెస్ నాయకులకు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు, అనుబంధ సంఘాల నాయకులకు, ముంగతుర్తి పూర్వగడ్డ బిడ్డలకు, అన్నదమ్ములకు, ఒక్క జిల్లాలకు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు నీటిపారుదల మరియు శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ 3 జిల్లాల జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా సహకారంతో ఈ నూతనంగా మనము ఈ 9 మండల పార్టీ అధ్యక్షులు నియమించుకోవడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిస్టమ్ కనుక 4 రోజులు ఆలస్యమైనా కూడా ఏం జరగాలో అదే జరిగింది. అదే జరిగింది కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన వాళ్ళు చాలా బాధ్యత మీ మీద ఉంది. చాలా అంటే చాలా బాధ్యత ఉంది. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా తుంగతుర్తి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన గారికి, గౌరవనీయులు మధ్యల మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఐలవల్ గారికి, అరపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సత్యం గారికి, తర్వాత నాగారం మండల పార్టీ మాజీ అధ్యక్షులు తులసిలింగయ్య గారికి, తిరుమలగిరి మండల పార్టీ మాజీ అధ్యక్షులు ఎల్సూరు నరేష్ గారికి, మోత్కూర్ మాజీ అధ్యక్షులు జోజి గారికి, అడ్డగుడు మోత్కూరు గౌరవనీయులు వంగాల సత్యనారాయణ గారికి, శాలిగౌరారం గౌరవనీయులు సమరారెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన సేవలు, మీరు పార్టీ కోసం కష్టపడ్డ విధానం చాలా గొప్పది. మిమ్మల్ని కూడా నేను దూరం పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. మీ సేవలు పార్టీకి ఏ విధంగా ఉపయోగించుకోవాలో, మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలో ఆ గౌరవించే బాధ్యత నా మీద ఉందని కూడా నేను మనం చేస్తాను. ఎందుకంటే ఈ ప్రక్రియలో పార్టీ విధానంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక పార్టీ విధానం ప్రకారమే ఇవన్నీ ఇలా కొత్త మండల పార్టీ అధ్యక్షులను మనం నియమించుకోవడం జరిగింది. నేను పిలిచిన వెంటనే మీతో పాటు వచ్చిన అన్నదమ్ములకు అందరూ కూడా నేను పేరున అక్కడున్న సర్పంచులకు, ఇక్కడ వచ్చిన సర్పంచులకు నేను మళ్ళా మీకు దిశ నిర్దేశం ఏ విధంగా చేయాలో, మీరు పార్టీని నడిపించాలో, మీ బాధ్యత ఏంటి అనేది కూడా నేను కూర్చొని పెట్టి మళ్ళీ క్లాస్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది. అందుకోసమనే ఇక్కడ వచ్చిన గౌరవనీయులు వానగండి నరసింహారెడ్డి సీనియర్ నాయకులు, తర్వాత సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎంపీ గారు, తర్వాత కొండలరెడ్డి సీనియర్ నాయకులు, గుడిపాటి సైదు పిఎస్సిఎస్ చైర్మన్ గారు, తర్వాత వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా సర్వీస్ చేసిన వాళ్ళు. మిమ్మల్ని అందరూ కూడా ఏదో ఒక స్థాయిలో నిలబెట్టి గౌరవించే విధానంలో నేను
ఆ ప్రక్రియలో ఉంటారని కూడా మీకు మనవి చేస్తున్నా. వివిధ హోదాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అతి తొందరలో పిఎస్సిఎస్ఐ కూడా చైర్మన్ కూడా నేను విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మండల పార్టీ అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని. ఇంకొక మాట, ఒక జాతీయ పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడిగా మీకు గుర్తింపు ఉందంటే దాన్ని గౌరవించి పార్టీ కోసం నిబద్ధం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక మాట, ఇక్కడ మీ ముందు డైరెక్ట్ మీ ముందుకు వచ్చేది నేను, తర్వాత కొంత లేటుకు వచ్చినా కూడా ఎంపీ గారు ఎవరు రాలేదు. అందుకోసమనే దీన్ని ఏ విధంగా మనం ముందు తీసుకోవాలనే దాని మీద మరి మీ దాంతో నేను మీతో చర్చ చేసి డిబేట్ పెట్టి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా మనం కార్యక్రమం చేద్దామని, నిజంగా నేను 4 నెలల నుంచి అవస్థపడతా ఉన్నా ఈ కార్యక్రమం ఏంటి కథ ఏందని. కానీ కథ ముగిపోయింది కనుక నిన్న గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలిచి అనేది బట్టి నీవే నీ అని చెప్పి పంపించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా నిన్నగా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీ అందరికి కూడా ఎంట వచ్చిన వాళ్లకు, కార్యకర్తలకు, అనుబంధ సంఘాలకు, సీనియర్ నాయకులకు, జూనియర్ నాయకులకు, వివిధ పార్టీ నుంచి వివిధ పార్టీ ఎక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఇంకోటి ఏంటంటే, నేను వచ్చిన నాడే అంతా ఒక సముద్రమైంది. నాకు ఎన్నికలు చేసిన నాడే ప్రజలందరూ కూడా అనే సామాన్యంగా వచ్చిందని ఆ విధంగా రేపటి రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే మన బలంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, పార్టీ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. మన బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమనే నువ్వు కార్యకర్తలు కాపాడినాడే పార్టీ బలంగా ఉంటుంది. లేకపోతే నాకేం తెలియదు అనుకుంటే కుదరదు. తర్వాత మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎవరితో వాళ్ళని కూడా పరిలోకి తీసుకోవాలి. వాళ్ళని కూడా మీరు లైన్లో తీసుకొని వాళ్ళతో మీరు సహకారం తీసుకొని ఎంత సాధ్యమైతే అంత సహకారం తీసుకొని మనం ముందు వరుసలో ఉండాలని కూడా నేను మనం చేస్తా ఉన్నా. వాళ్ళే దూరపోలు గారు, లేకపోతే ఇంతనే గౌరవ సుధాకర్ రెడ్డి గారు, మరి వారితో పాటు ఎంత గౌరవంగా కట్టమల్లారెడ్డి గారిని ప్రకటించిన సుధాకర్ రెడ్డి గారు వచ్చినట్టే నేను నిండుగా సుధాకర్ రెడ్డి గారిని నేను అభినందిస్తా ఉన్నాను. ఆ గౌరవం అనేది అన్ని ఇండియాలో కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి ఎవరైనా సరే. అందుకోసమనే పార్టీ అనేది అందరిది, బాధ్యత అనేది కొందరికి ఉంటుంది. పార్టీ అనేది అందరిది, కానీ బాధ్యత అనేది కొంతమందికి ఉంటుంది. కనుక దయచేసి మనం చేసే కార్యక్రమాలు ఇప్పటికీ ఎవరు చేయలే. మనం నేను వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని విధాలా సాధ్యమైనంత వరకు ముందు వరుసలో గౌరవనీయులు వివేక్ రెడ్డి గారు, గౌరవనీయులు మన వెంకరెడ్డి గారు, ఇంకొకరం ఏమంటారు ఇంటి పేరు ఏంటే ఎల్లూరికి ఎంకన్నా, తర్వాత ఇక్కడ అభిషేక్ రెడ్డి వచ్చిరా, వివేక్ రెడ్డి గారు వచ్చారు. వారు కూడా సీనియర్ నాయకులు. ఇంకెవరు కనుక వాళ్ళు కూడా పార్టీ సేవ చేసిన వాళ్ళు. విధంగా ఇక్కడ ముందరకాల చంద్రారెడ్డి గారు వచ్చారు. తర్వాత చంద్రకాల మాజీ సర్పంచ్ గారు, వైరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు. తర్వాత సింగల్ విండో డైరెక్టర్. తర్వాత ఇక్కడ బొచ్చరు ఉంది, ఆయన బొచ్చరు పైసలు భాస్కర్ అవునా. అందరి కౌన్సిలర్లు వచ్చారు. తర్వాత మన మొత్తుకూరు తృణగిరి కౌన్సిలర్ భద్రా సీను, తర్వాత యాదగిరి కవిత సరే వాళ్ళు రాకున్నా కూడా వాళ్ళు మనలు. అందుకోసమని అందరు ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు గెలిచి మీరు నామినేట్ చేయబడరు, కానీ మీ అనుకున్న వాళ్ళు అటెండ్ చేస్తే కూడా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నటువంటి గడగా మన ఈ కార్యక్రమం నడిపించాలని కూడా మనం చేస్తుంది. తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్ చాగంటి రావు కూడా తమ్ముడు వచ్చినట్టు ఉన్నా. రాముడు ఓకే, తమ్ముడు వచ్చాను. అందరికి ధన్యవాదాలు. నిజంగా నేను అక్కడే వద్దానని నేను సెక్రటరీలో కలిగి కాబట్టి వీడికే రావాలని మీ అందరికీ నేను తెల్లారంగానే నిన్ననే సాయంత్రం అందరికీ పొరుపులైంది అనుకోండి. అందుకోసమనే చాలా సంతోషం. మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. తర్వాత మన మోత్కూరు సిపిఎస్సి చైర్మన్ వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. నాకు అందరికి కూడా పేరున